2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మీ గ్రాడ్యుయేషన్ ఏంటండి? బీసీఏ డిగ్రీ మ్యామ్. మరి డిగ్రీ తర్వాత ఒక కోడ్ జ్ఞాన్లోని కోర్స్ చూస్ చేసుకోవాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు టెక్నికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది మ్యామ్. దాని బేస్తో వచ్చాను. ఓకే, మీరు ఏ కోర్సులో జాయిన్ అయ్యారు కోడ్ జ్ఞాన్లో? జావా ఫుల్ స్టాక్ జాయిన్ అయ్యాను మ్యామ్. జావా ఫుల్ స్టాక్ ఎన్ని మంత్స్ అవుతుంది? 1 month అవుతుంది. 1 month అవుతుంది. ఎలా ఉంది ఇక్కడ టీచింగ్ విధానం, అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉంది? ప్రస్తుతానికి వీళ్ళు పెట్టే మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కొంచెం మాకు అదే ఫర్దర్ స్టెప్కి వెళ్ళడానికి చూస్ అవ్వడానికి కొంచెం బెటర్ ఆప్షన్ చెప్పొచ్చు మ్యామ్. ఓకే, అండ్ మీరు జాయిన్ అయ్యి 1 month అవుతుంది అన్నారు కదా, ఈ 1 month లో మీకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి? మీలో మీకు కనిపించిన అంటే ఇంతకుముందు కోడింగే అదే బేసిక్ నుంచి రాంది ఇప్పుడు పర్లేదు చేయగలుగుతున్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఓకే, ప్రాక్టీస్ చేస్తున్నారా రెగ్యులర్ గా? ఎస్ మ్యామ్. మరి ప్రాక్టీసింగ్ సెషన్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? ప్రాక్టీసింగ్ సెక్షన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఉన్న కోడ్ కాకుండా కొత్తగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, కొత్త కొత్త క్వశ్చన్స్ ఇవ్వడం అలా చేస్తారు. అండ్ అలాగే ఎంతసేపు ఉంటుందండి ఆ టైంలో? మనకి ఫ్యాకల్టీ ఎలా సపోర్ట్ చేస్తారు? డౌట్స్ అడిగినప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళతో ఇంటరాక్షన్? డౌట్స్ అడిగినప్పుడు అందరూ అంటే దాన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని విధాలుగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు, అన్ని విధాలుగా అన్ని అవుట్కమ్స్ చెప్తారు మ్యామ్. ఓకే, అండ్ దాంతో పాటు మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు కదా, ఇప్పటి వరకు ఎన్ని అటెండ్ అయ్యారు? ఇప్పటికి నేను 3 అటెండ్ అయ్యాను మ్యామ్. 3 అటెండ్ అయ్యారు. అంటే అందులో మీకు కనిపించిన డ్రాబ్యాక్ ఏంటి? దాన్ని ఎలా రెక్టిఫై చేసుకున్నారు? డ్రాబ్యాక్ ఏంటంటే నాకు కనిపించిన నా సెల్ఫ్ డ్రాబ్యాక్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్. ఓకే, అది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కి కూడా మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా? అవును మ్యామ్. దానికి సపరేట్ గా క్లాస్ ఉంటుందా రెగ్యులర్ గా? అవును మ్యామ్, ఉంటుంది. ఓకే, మరి అది ఎలా ఉందండి? కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు? ఓకే మ్యామ్, అది అంటే ఇంటరాక్షన్ అవ్వడానికి ఇప్పుడు కొంతమందికి చాలా మందికి ఫియర్ ఫోబియా ఉంటుంది. ఎస్, అది పోగొట్టడానికి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటరాక్ట్ అవుతే చాలు. అండ్ అలాగే కోడ్ జ్ఞాన్ అంటే మనకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీని కూడా క్రియేట్ చేస్తుంది అని చెప్తూ ఉంటారు కదా, అది నిజంగానే చేస్తున్నారా? అది నిజంగానే చేస్తున్నారా అంటే అది స్టూడెంట్ బట్టి ఉంటుంది. స్టూడెంట్ ఒక హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది మ్యామ్. అంటే ఇప్పటి వరకు మీకు ఎన్ని డ్రైవ్స్ ఇచ్చారు వాళ్ళు? 1 month అవుతుంది కదా, ఎన్ని డ్రైవ్స్ ఇచ్చారు? మీరు ఎన్ని డ్రైవ్స్ అటెండ్ అయ్యారు? వాళ్ళు ఇప్పుడు దాకా ఇచ్చింది 1 డ్రైవే మ్యామ్. అది నేను మిస్ చేసుకున్నాను. ఓకే, నేను మిస్ చేసుకున్నాను. అండ్ స్టిల్ ఇంకెవరికైనా కూడా ఫ్రెషర్గా ఎవరైనా కూడా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కోడ్ జ్ఞాన్ రిఫర్ చేస్తారా? చేస్తాం. ఎందుకు అంటే రీజన్ ఏంటి? ఎందుకంటే వాళ్ళకి చెప్తాను మ్యామ్. అంటే ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళు కూడా సంథింగ్ అంటే మీరు నేర్చుకోవాలనుకునే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫియర్ మీకు పోతుంది అని అలా సజెస్ట్ చేసి చెప్పగలం. 1 word అబౌట్ కోడ్ జ్ఞాన్ అంటే? బెటర్ మ్యామ్. సో కోడ్ జ్ఞాన్లో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి? Compared to another institutions, this is the best for us. బెస్ట్ అన్నారు కదా, ఎందులో మీకు బెస్ట్ అనిపించింది? ఫ్యాకల్టీ టీచింగ్ పరంగా కానీ మనల్ని గైడ్ చేసే విధం పరంగా కానీ బెస్ట్. ఓకే, అంటే మీరు ఏ కోర్స్లో జాయిన్ అయ్యారు? జావా ఫుల్ స్టాక్. జావా ఫుల్ స్టాక్. బిఫోర్ గ్రాడ్యుయేషన్ ఏంటి మీది? సిఎస్సి కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. మరి కాలేజ్లో అండ్ అలాగే ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిన తర్వాత మీకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి మీలో? బేసిక్స్ కూడా తెలియదు మేము, హౌ కోడ్ రాయడానికి ఇక్కడ కొంచెం రాయగలుగుతున్నాం. ఓకే, అంటే టీచింగ్ విధానంలో మనకి రియల్ టైం ప్రాజెక్ట్స్ చెప్తూ ఉంటారా? ఎస్ మ్యామ్. ఎలా ఉంటుంది టీచింగ్? టీచింగ్ బాగా చెప్తారు మ్యామ్, మనకి బాగా ట్రైన్ చేస్తారు. ఓకే, మాక్ ఇంటర్వ్యూస్, ప్రాక్టీసింగ్ సెషన్స్ ఎలా ఉంటాయి? బాగానే ఉంటాయి. అంటే డైలీ కండక్ట్ చేస్తూ ఉంటారా? మాక్ ఇంటర్వ్యూస్ మనకి సబ్జెక్ట్ అయిపోయాక పెడతారు, ప్లస్ ప్రతి సండే కూడా మనకి ఏ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని అటెండ్ అయ్యారు మీరు? నేను ఒక 5 అటెండ్ అయ్యాను. ఓకే, ఎలా అనిపించింది? ఆ డిఫరెన్స్ చూసారా మీరు? ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూకి లాస్ట్ మాక్ ఇంటర్వ్యూకి ఏం డిఫరెన్స్ కనిపించింది మీలో మీకు? తడబడడం ఒకటి, కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ అలాగే ఇక్కడ కోడ్ జ్ఞాన్లో ద బెస్ట్ అనిపించిన పార్ట్ ఏంటి మీకు బాగా? సబ్జెక్ట్ పరంగా బాగా చెప్తారు మ్యామ్. మనకి ప్రతి పాయింట్ ఏదైనా అర్థం కాకపోయినా వాళ్ళు రిపీట్గా చెప్తారు మ్యామ్, విసుక్కోకుండా. అది బాగా. ఓకే, ఇంకా ఎవరికైనా కూడా కోడ్ జ్ఞాన్ని సజెస్ట్ చేస్తారా అండి? రీజన్? దిస్ ఈస్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ అస్ టు గైడెన్స్ ఆర్ ఎనీ అదర్. ఒక 2 words చెప్పాలి కోడ్ జ్ఞాన్ గురించి అంటే ఏం చెప్తారు మీరు? దిస్ ఈస్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ అవర్ ఫ్యూచర్.